హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ సూర్యాస్ ఫుడ్ అండ్ బ్యూటీ ఛానల్. నేను మీ సూర్యచంద్రిక. హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను వీడియోస్ పోస్ట్ చేసి చాలా కాలం అయిందండి. చాలా కాలం తర్వాత మళ్ళా ఒక మంచి హెయిర్ కేర్ రెమెడీతో మీ ముందుకు వచ్చాను. ఈరోజు మన వీడియో ఏంటంటే హెయిర్ కలరింగ్ అనమాట. హెయిర్ కలరింగ్ చేసుకుంటూనే మనం జుట్టును పెంచుకోవచ్చు. ఈరోజు న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో హెయిర్కి కలరింగ్ చేసుకోవడం మీకు చూపించబోతున్నాను. వీడియోని స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ టైం కనుక ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే మన ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ అన్నీ ఒకసారి చెక్ చేసి కంటెంట్ కనుక మీకు నచ్చితే మన ఛానల్ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కనుక క్లిక్ చేశారంటే నేను వీడియోస్ పోస్ట్ చేసిన వెంటనే నేను వచ్చేసాను అంటూ నా వీడియోస్ మిమ్మల్ని పలకరించేస్తాయి. మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. హెయిర్ కలరింగ్ కోసం మనకు కావాల్సినటువంటి మెయిన్ ఇంగ్రీడియంట్ బీట్రూట్. ఇది మన హెయిర్కి మంచి కలరింగ్ ఏజెంట్గా పనిచేస్తుంది. అలానే హెయిర్ గ్రోత్కి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. నేను ఇక్కడ మీడియం సైజ్ బీట్రూట్ని తీసుకొని పీల్ ఆఫ్ చేసి మంచిగా తురుముకొని పెట్టుకున్నాను. ఇలా తురుముకొని పెట్టుకున్నటువంటి బీట్రూట్ని మనం ఒక ఐరన్ కడాయిలో వేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఐరన్ పాన్ యూజ్ చేస్తున్నానండి. ఐరన్ పాన్ యూజ్ చేస్తేనే మనకు మంచిది. బీట్రూట్తో పాటు నేను ఇక్కడ 2 స్పూన్స్ ఫిల్టర్ కాఫీ పౌడర్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. దీనిలోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని, దాదాపు నేను లీటర్ వాటర్ వరకు యాడ్ చేశాను. ఇలా వాటర్ యాడ్ చేసుకొని మనం దీన్ని మరిగించుకొని ఒక మంచి డికాక్షన్ని ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. ఇది చూడగానే చాలామందికి ఈ డికాక్షన్తో మనం హెన్నాను కలుపుకోవడమే కదా అని అనుకుంటారు. కానీ దీనిలో ఇంకా మనం యాడ్ చేసుకోవాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. అది కూడా మీరు చూడండి, స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుతుంది. నేనైతే ఇక్కడ మంచిగా మరిగించేసుకుంటున్నాను. ఈ డికాక్షన్ని మనకి సగం అయ్యే వరకు మరగాలి. చూడండి, ఇక్కడైతే నాకు బాగా మరిగిపోయింది డికాక్షన్. ఇక్కడ వరకు నేను వాటర్ని తీసుకున్నాను కదా, సగం వరకు మనకి ఇక్కడ మరిగిందనమాట. చూసారా, కలర్ కూడా ఎంత థిక్గా వచ్చిందో మనకి. ఇప్పుడు దీనిలోకి మనం ఇంకొన్ని ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకుందాము. ముందైతే నేను ఇక్కడ మునగాకుని యాడ్ చేస్తున్నాను. మునగాకు అనేది మన హెయిర్ గ్రోత్కి చాలా బాగా పనిచేస్తుంది. నేను ఇంట్లో ఎండబెట్టుకున్నటువంటి మునగాకుని యాడ్ చేసుకుంటున్నాను. అలానే రోజ్మెరీని కూడా యాడ్ చేసుకుంటున్నాను. డ్రై రోజ్మెరీ అనమాట. ఈ డ్రై రోజ్మెరీ అనేది మనకి ఆన్లైన్లో అవైలబుల్గా ఉంటుంది, లేదంటే ఆయుర్వేదం షాప్స్లో కూడా మనకి ఈ మధ్య బాగా దొరుకుతుంది. మీకు వీలున్న చోట పర్చేస్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు. మనం వేసుకున్నటువంటి మునగాకు కానీ రోజ్మెరీ కానీ హెయిర్ గ్రోత్కి చాలా బాగా యూజ్ అవుతాయి అన్నమాట. మీరు ఒకసారి గూగుల్ చేస్తే వీటి యొక్క బెనిఫిట్స్ అనేది మీకు అర్థమవుతుంది. ఈ రెండు కూడా మనం యాడ్ చేసుకొని ఇంకా కొద్దిసేపు ఉడకపెట్టుకోవాలి. చూడండి, నాకైతే ఆల్మోస్ట్ మనం వేసుకున్నటువంటి బీట్రూట్ లెవెల్లోకి వాటర్ అయితే మరిగినాయి. దానిని తీసుకొని పక్కన పెట్టుకొని కొద్దిసేపు చల్లార్చుకున్నాను. చల్లార్చుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి ఈ డికాక్షన్ అంతా కూడా స్ట్రైన్ చేసేసుకోవాలి. నేనైతే ఇక్కడ స్ట్రైన్ చేసుకున్నాను. చూడండి, నాకు ఒక బౌల్ నిండా, అలానే ఇంకొక జార్లోకి కూడా ఈ డికాక్షన్ అనేది వచ్చింది. చూడండి, మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి డికాక్షన్ ఎంత థిక్ కలర్లో ఉంది కదా. ఈ డికాక్షన్తో మనం ఇప్పుడు హెన్నాని మిక్స్ చేసుకోవాలి. నేనైతే ఒక ఐరన్ ప్యాన్ తీసుకున్నాను, దానిలోకి హెన్నాని వేసుకుంటున్నాను. మీ హెయిర్ లెంత్ని బట్టి మీరు హెన్నాని యాడ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ ఐరన్ ప్యాన్లోకి హెన్నా వేసుకొని దీనిని ఇప్పుడు మనం ప్రిపేర్ చేసినటువంటి డికాక్షన్తో మిక్స్ చేసుకుంటున్నాను. డికాక్షన్ని యాడ్ చేసుకునేటప్పుడు మొత్తము ఒకేసారి యాడ్ చేయకుండా కొద్దిగా యాడ్ చేసుకుంటూ మీరు హెన్నాని మిక్స్ చేసుకోండి. హెన్నా అనేది బాగా మిక్స్ అవుతుంది, అంటే ఉండలు లేకుండా మంచిగా మిక్స్ అవుతుంది అనమాట. అలానే కన్సిస్టెన్సీని కూడా అడ్జస్ట్ చేసుకోవాలి. కనుక మీరు ఒకేసారి డికాక్షన్ని వేసుకోకపోవడమే మంచిదన్నమాట. నేనైతే ఇక్కడ కొద్దిగా డికాక్షన్ని వేసుకుంటూ హెన్నానైతే మిక్స్ చేసేసుకున్నాను. మనకి ఎక్కడ ఉండలు లేకుండా మంచిగా మిక్స్ చేసుకోవాలి. స్మూత్గా ఉండాలన్నమాట మనం మిక్స్ చేసుకున్నటువంటి హెన్నా.
నేనైతే ఇక్కడ మంచిగా మిక్స్ చేసుకొని ఈ ప్యాన్ అంతా కూడా మంచిగా స్ప్రెడ్ చేసేసుకుంటున్నాను. సో దట్ మనకి కలరింగ్ అనేది బాగా వస్తుంది. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీని మీద మూత పెట్టేసి దీన్ని ఓవర్ నైట్ అలానే ఉంచేసేయాలన్నమాట. నాకైతే ఇంకా మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి డికాక్షన్ మిగిలింది. దీనిని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని మంచిగా హెయిర్ టానిక్ లాగా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే మీరు తలస్నానం చేయాలనుకుంటున్నారో 1 అవర్ ముందు మంచిగా ఒక స్ప్రే బాటిల్లో పోసుకొని హెయిర్ అంతా స్కాల్ఫ్ అంతా మీరు మంచిగా స్ప్రే చేసుకొని హెడ్ బాత్ చేసుకోవచ్చు అనమాట. మంచి హెయిర్ టానిక్ లాగా యూజ్ అవుతుంది ఇది. చూడండి, నేనైతే ఇక్కడ ఒక 4 అవర్స్ తర్వాత హెన్నాని మరొకసారి మిక్స్ చేసుకుంటున్నాను. దీనివల్ల మనకి హెన్నా అనేది ఐరన్ ప్యాన్లో మిక్స్ చేసుకున్నాం కనుక హెన్నా మంచిగా యాక్టివేట్ అయ్యి థిక్ కలర్ రావడానికి హెల్ప్ అవుతుందన్నమాట. కనుక మధ్యలో ఒకసారి మిక్స్ చేసుకుంటే మంచిది. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి నేను స్ప్రెడ్ చేసేసుకొని దీని మీద మూత పెట్టి ఓవర్ నైట్ దీన్ని ఇలానే వదిలేస్తాను. నెక్స్ట్ డే మీకు చూపిస్తున్నానండి. ఆల్మోస్ట్ నాకు పనంతా అయిపోయి దాదాపు మధ్యాహ్నం కావస్తుంది, అంటే 11 అలా అయిందనమాట టైము. చూడండి, మన హెన్నా అయితే ఇలా ఉందన్నమాట. మంచిగా యాక్టివేట్ అయిపోయింది. కలర్ కూడా చూసారా, మనకి హెన్నా మిక్స్ చేసుకున్నప్పుడు అంటే నార్మల్ డికాక్షన్తో మిక్స్ చేసుకున్నప్పుడు కన్నా కూడా కొంచెం డార్క్ కలర్లో కనిపిస్తుంది. ఇప్పుడు దీనిలోకి నేను కొద్దిగా పెరుగుని యాడ్ చేసుకుంటున్నాను. మీకు ఇష్టమైతే పెరుగుకు బదులు ఎగ్ ఇష్టపడేవాళ్ళు ఎగ్ వైట్ను కూడా యాడ్ చేసుకోవచ్చు. హెయిర్కి మంచి కండిషనింగ్గా పనిచేస్తుంది అనమాట ఈ ఎగ్ కానీ కర్డ్ కానీ. చాలామంది హెన్నాలో లెమన్ మిక్స్ చేసుకుంటారు. ఆ తప్పు మాత్రం చేయొద్దండి. నాకు కూడా తెలియక స్టార్టింగ్లో నేను కూడా లెమన్ని యూజ్ చేశాను. దానివల్ల హెయిర్ స్కాల్ఫ్ అంతా కూడా డ్రై అయిపోయి హెయిర్ కూడా వైట్ హెయిర్ ఎక్కువైపోతుంది అనమాట. కనుక ఈ లెమన్ని మాత్రం అవాయిడ్ చేసి కర్డ్ కానీ లేదంటే ఎగ్ వైట్ని కానీ మిక్స్ చేసుకోండి. మనకి కన్సిస్టెన్సీ అయితే ఈ విధంగా ఉండాలన్నమాట. అప్లై చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. చూడండి, ఇక్కడ నేను కలర్ చూపిస్తున్నాను. హెన్నా అయితే మనకి ఎంత డార్క్ కలర్లో వచ్చిందో చూసారు కదా. ఈ హెన్నాని మనం హెయిర్కి అప్లై చేసుకోవడం వల్ల మనకి హెయిర్ అనేది డార్క్ బ్రౌన్ కలర్లో వస్తుందన్నమాట. అది కూడా నా హెయిర్ కలర్ ఏ విధంగా చేంజ్ అయ్యింది అనేది కూడా మీకు ఎండింగ్లో చూపిస్తాను. ఇప్పుడైతే నేను హెన్నాని అయితే అప్లై చేసేసుకుంటాను. మీకు హెన్నా కలర్ చూపించడానికి మాత్రమే నేను ఇక్కడ హెన్నాని టచ్ చేశాను కదా. ఇప్పుడు వాష్ చేసుకొని వస్తాను. కలర్ చూడండి ఒకసారి. చూడండి, నేను నార్మల్ వాటర్తో వాష్ చేశాక నా చేయి కలర్ చూసారా ఎలా చేంజ్ అయిపోయిందో. హెన్నాని అప్లై చేసుకునేటప్పుడు డ్రై హెయిర్ మీద అప్లై చేసుకోవాలండి. ఈ విషయం మీ అందరికీ తెలిసిందే, అయినా కానీ ఇంకొకసారి గుర్తు చేస్తున్నాను. నీట్గా ఉన్నటువంటి స్కాల్ఫ్ మీద హెన్నాని అప్లై చేసుకుంటే మనకి రిజల్ట్ అనేది బాగుంటుందన్నమాట. నేను నిన్న తలస్నానం చేశాను, ఈరోజు హెన్నాని అప్లై చేసుకుంటున్నాను. చూడండి, ఇక్కడ నా వైట్ హెయిర్ అయితే మీకు చూపిస్తున్నాను. చూసారు కదా, ఇక్కడ కుదుళ్ళ దగ్గర కాస్త వైట్గా కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఈ హెయిర్ మీద నేను హెన్నాని అప్లై చేసుకుంటాను. ఈరోజు నేను హెన్నాని బ్యాక్ సైడ్ నుంచి అప్లై చేసుకుంటున్నానండి. జుట్టుని 2 పార్ట్స్గా డివైడ్ చేసుకున్నాను. ఫస్ట్ బ్యాక్ పార్ట్కి అప్లై చేసేసుకొని నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ అప్లై చేసుకుంటాను. హెయిర్ మొత్తం అయితే అప్లై చేసుకోవట్లేదు, జస్ట్ కుదుళ్ళ దగ్గర మాత్రం నేను హెన్నాని అప్లై చేసుకుంటున్నాను. హెయిర్ అంతా అప్లై చేసుకోకుండా మిగిలితే అప్పుడు నేను హెయిర్కి అప్లై చేసుకుంటాను. యాక్చువల్గా ఈ వీడియో నేను షూట్ చేసి 3 months అవుతుందండి. సమ్మర్ హాలిడేస్ ఇవ్వకముందు హాఫ్ డే స్కూల్స్ జరిగాయి కదా, అప్పుడు ఈ వీడియోని షూట్ చేశాను అనమాట. చూడండి, మా చిన్నబాబు వెనక మంచిగా నిద్రపోతున్నాడు. హాఫ్ డే స్కూల్ నుంచి తీసుకొచ్చాను, తిన్నాడు, మంచిగా పడుకున్నాడు. నేను వీడియో తీసుకుంటున్నాను అనమాట. ఇన్ని రోజులు సమ్మర్ హాలిడేస్ అవ్వడం వల్ల నేను అటు ఇటు తిరగడంతో ఈ వీడియోని ఇంత లేట్గా పోస్ట్ చేస్తున్నాను. ఈ విధంగా హెయిర్ని ఒక పక్క నుంచి వెనక నుంచి కానీ ముందు నుంచి కానీ లేదంటే సైడ్ నుంచి కానీ ఒక వైపు నుంచి మంచిగా పార్ట్స్గా డివైడ్ చేసుకుంటూ హెన్నాను అప్లై చేసుకుంటే కనుక మంచిగా మనకి హెయిర్ అంతా కూడా కవర్ అయ్యి హెన్నా అనేది మంచిగా హెయిర్ అంతా కూడా పడుతుందన్నమాట.
ఈ విధంగా హెన్న అంతా అప్లై చేసుకున్న తర్వాత మంచిగా హెయిర్ అంతా పైకి పెట్టేసుకొని ఏదైనా ఒక ప్లాస్టిక్ కవర్ కానీ షవర్ క్యాప్ కానీ పెట్టేసుకొని 3 to 4 అవర్స్ వెయిట్ చేసి తర్వాత నార్మల్ వాటర్తో హెయిర్ని వాష్ చేసుకోవాలి. చూడండి, నేనైతే ఇక్కడ హెయిర్ వాష్ చేసేసుకున్నాను. హెయిర్ కూడా పూర్తిగా డ్రై అయిపోయింది. తర్వాత మీకు నా హెయిర్ చూపిస్తున్నాను చూడండి. చూసారా, నా హెయిర్లో మీకు కలర్ చేంజ్ అనేది క్లియర్గా కనిపిస్తుంది కదా. మరి ఈరోజు వీడియోలో చూసిన విధంగా కనుక మీరు హెన్నాని మిక్స్ చేసుకొని అప్లై చేసుకుంటే హెయిర్కి మంచి కలర్ని ఇవ్వడంతో పాటు మనం యాడ్ చేసుకున్నటువంటి ఇంగ్రీడియంట్స్ ద్వారా మన హెయిర్ గ్రోత్ని కూడా మంచిగా పెంచుకోవచ్చు అనమాట. మరి ఈరోజు వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చితే కనుక తప్పనిసరిగా ఒక లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేసి మన ఛానల్ని కొత్త వాళ్ళు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్ అండ్ బీ హెల్దీ.